కాదు, ముందల అది మనం మానేయాలి. సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకి ఫోటోలు ఉంటాయి. గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది. ఎందుకు ఉండాలి అట్లా? ఇప్పుడు నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది. బ్రహ్మని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం. 50% వర్క్ చేసేవాళ్ళం. 50 ఏం ఫీలింగే లేదు. సో అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో మార్చా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పనులు 50% ఆడవాళ్ళు 50, మగవాళ్ళు 50 చేయాలి. అంటే మహిళలను గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలనేది ఇంట్లో మొదలవ్వాలి. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి. అది కూడా చాలా సీరియస్గా తీసుకుని మన కరికులంలో ఇన్వైట్ చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులంలో ఇన్వైట్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేసాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఐ అగ్రీ విత్ యూ మా. అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీస్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ మోర్. థ్యాంక్ యూ మా. జై హింద్. క్వశ్చన్ ఉన్నట్టుంది, అడుగుతారా? అడుగుతాను సార్. అడగమ్మా. మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరమ్మా? మీ యొక్క ఇన్స్పిరేషన్. ఓహ్, ఎవరు? నా ప్రశ్న నేను చెప్పాల్సిన సమాధానం ఎవరో చెప్పేస్తారు ఇంకా నుంచి. అంటే ఐఎమ్ వెరీ లక్కీ. నేను ఎప్పుడంటే జెనెటిక్ జాక్పాట్ కొట్టాను. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం. నిజంగా నేను అదృష్టం. వాళ్ళ పనితీరు, పని విధానం, సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగానే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి. ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూర్చుని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి. చేయాలని తప్పని ఉంటుంది. మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయిలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు, అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీసుకెళ్లారు. దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారు తర్వాత, అంటే పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే, టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ, రోడ్స్ సంబంధించిన రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కానీ, హెల్త్లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు. సో ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్. ఇంటర్నేషనల్లీ లీ కువాన్ యూ గారు అందరు చదవాలి. లీ కువాన్ యూ అనే వ్యక్తి మన సింగపూర్కి తొలి ప్రధానమంత్రి, ఫస్ట్ అండ్ కంటిన్యూ అయ్యారు. ఆయన ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్గా తయారు చేశారు. అదంతా ఆయన విజన్, ఆయన డైరెక్షన్తో. సో నిజంగానే ఐ హావ్ కమ్ టు రియలీ అడ్మైర్ హిమ్ and appreciate it. So very long answer for a short question. Sir, I believe this program is useful to the students who are achieving awards, but not only the students, also useful to the who are watching and learning. Absolutely అమ్మా. జూలై 12 తర్వాత నేను ఇంకా పాఠశాలలు బాగా తిరుగుతాలేండి. I want to talk, I want to meet students, I want to understand their issues and I want to take Andhra Pradesh. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. And I want education department to lead. మనం ఢిల్లీ మోడల్ అని విన్నాం, మన ఇతర రాష్ట్ర మోడల్ అని విన్నాం. రాబోయే 2 సంవత్సరాల ఆంధ్ర మోడల్ ఏంటో దేశానికి, ప్రపంచానికి చూపిద్దాం. అది ఒక లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తున్నా. థ్యాంక్ యూ. Thank you for giving this opportunity, sir. Jai Hind. Jai Hind. Sahiti Panda, Sri Sai School, Saluru. Good morning, sir. First of all, respected Honorable Education Minister Nara Lokesh Garu and all other dignitaries present on the dais. I am Sahiti Panda from Saluru. I was studying from 6th class to 10th class in Sri Sai Surya School, Saluru, Parvatipuram, Manyam district, and I got 593 marks out of 600 in 10th class examination. I think it's my privilege to have this opportunity to show my gratitude here because of the support and guidance of my parents and teachers. Firstly, I want to thank
my school teachers and parents. And Navyandra Nirmata, Swarnandra Srishtikarta, our vision creator, our respected Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, and young, dynamic and dedicated leader, Sri Nara Lokesh Garu. Both of them provided a good educational environment and facilities in all schools, like midday meals, Dokka Sitama midday meals, and Sri Sarvepalli Radhakrishna Students Kit, 100 days action plan for 10th class students, etc. All these programs and schemes are very useful to all the students present here. And I'm so happy to receive this award. I'm so honored, truly. I think it's a great and inspiration and motivation for the future generation in our state. And I want to remember Nara Chandrababu Garu words that ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, చదువులు ఆనందంగా సాగాలి, ఎంత కష్టపడిన పనైనా ఇష్టపడి చేస్తే సులభం అవుతుంది. All these important sayings I will keep in my mind and I will get more success in future. Thank you for giving this opportunity. Jai Hind, sir. నో క్వశ్చన్. No, sir. థ్యాంక్ యూ. జయిందమ్మా. Jai Hind, sir. చెల్లికి అమ్మా, రైట్ సైడ్ చెల్లికి మాడతాను. పేరు చెప్పమ్మా. కాదు, ముందర అది మనం మానేయాలి. సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకి ఫోటోలు ఉంటాయి. గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది. ఎందుకు ఉండాలి అట్లా? ఇప్పుడు నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది. బ్రహ్మని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం. 50% వర్క్ చేసేవాళ్ళం. 50 ఏం ఫీలింగే లేదు. అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో మార్చా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పనులు 50% ఆడవాళ్ళు 50, మగవాళ్ళు 50 చేయాలి. అంటే మహిళలను గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలనేది ఇంట్లో మొదలవ్వాలి. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి. అది కూడా చాలా సీరియస్గా తీసుకుని మన కరికులంలో ఇన్వైబ్ చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులంలో ఇన్వైబ్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేసాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. సో ఐ అగ్రీ విత్ యూ మా. అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీస్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ మోర్. Okay, sir. థ్యాంక్ యూ మా. జై హింద్. Jai Hind. క్వశ్చన్ ఉన్నట్టుంది, అడుగుతారా? అడుగుతాను సార్. అడగమ్మా. మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరమ్మా? మీ యొక్క ఇన్స్పిరేషన్. ఓహ్, ఎవరు? నా ప్రశ్న నేను చెప్పాల్సిన సమాధానం ఎవరో చెప్పేస్తారు ఇంకా నుంచి. అంటే ఐఎమ్ వెరీ లక్కీ. నేను ఎప్పుడంటే జెనెటిక్ జాక్పాట్ కొట్టాను. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం. నిజంగా నేను అదృష్టం. వాళ్ళ పనితీరు, పని విధానం, సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగానే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి. ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూర్చుని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి, చేయాలని తప్పని ఉంటుంది. మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయిలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు, అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీసుకెళ్లారు. దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారు తర్వాత, అంటే పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే, టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ, రోడ్స్ సంబంధించిన రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కానీ, హెల్త్లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు. సో ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్. ఇంటర్నేషనల్లీ లీ క్వాన్ యూ గారు అందరు చదవాలి. లీ క్వాన్ యూ అనే వ్యక్తి మన సింగపూర్కి తొలి ప్రధానమంత్రి, ఫస్ట్ అండ్ కంటిన్యూ అయ్యారు. ఆయన ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్గా తయారు చేశారు. అదంతా ఆయన విజన్, ఆయన డైరెక్షన్తో. సో నిజంగానే ఐ హావ్ కమ్ టు రియలీ అడ్మైర్ హిమ్ and appreciate it. So, very long answer for a short question. Sir, I believe this program is useful to the students who are achieving awards, but
not only the students, also useful to the who are watching and learning. అబ్సల్యూట్లీ అమ్మా. జూలై 12 తర్వాత నేను ఇంకా పాఠశాలలు బాగా తిరుగుతాలేండి. వెళ్ళి ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు మీట్ స్టూడెంట్స్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ దర్ ఇష్యూస్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఆంధ్రప్రదేశ్. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. అండ్ ఐ వాంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు లీడ్. Okay, sir. మనం ఢిల్లీ మోడల్ అని విన్నాం, మన ఇతర రాష్ట్రం మోడల్ అని విన్నాం. రాబోయే 2 సంవత్సరాల ఆంధ్ర మోడల్ ఏంటో దేశానికి ప్రపంచానికి చూపిద్దాం. అది ఒక లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తున్నా చెల్లి. థ్యాంక్ యూ. Thank you for giving this opportunity, sir. Jai Hind. జై హింద్. సాహితీ పాండా శ్రీ సాయి స్కూల్ సాలూరు. Good morning, sir. First of all, respected Honorable Education Minister Nara Lokesh Garu and all other dignitaries present on the dais. I am Sahiti Panda from Saluru. I was studying from 6th class to 10th class in Sri Sai Surya School, Saluru, Parvatipuram, Manyam district. And I got 593 marks out of 600 in 10th class examination. I think it's my privilege to have this opportunity to show my gratitude here because of the support and guidance of my parents and teachers. Firstly, I want to thank my school teachers and parents. And Navyandra Nirmata, Swarnandra Srishtikarta, our vision creator, our respected Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, and young, dynamic and dedicated leader, Sri Nara Lokesh Garu. Both of them provided a good educational environment and facilities in all schools, like midday meals, Dokka Sitama midday meals, and Sri Sarvepalli Radhakrishna Students Kit, 100 days action plan for 10th class students, etc. All these programs and schemes are very useful to all the students present here. And I'm so happy to receive this award. I'm so honored, truly. I think it's a great and inspiration and motivation for the future generation in our state. And I want to remember Nara Chandrababu Garu words that ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, చదువులు ఆనందంగా సాగాలి, ఎంత కష్టపడిన పనైనా ఇష్టపడి చేస్తే సులభం అవుతుంది. All these important things I will keep in my mind and I will get more success in future. Thank you for giving this opportunity. Jai Hind, sir. నో క్వశ్చన్. No, sir. థ్యాంక్ యూ. జై హింద్ అమ్మా. Jai Hind, sir. చెల్లికి అమ్మా, రైట్ సైడ్ చెల్లికి మాడతాను. పేరు చెప్పమ్మా.